బాంబే డాక్ యార్డులో జరిగిన ప్రమాద ఘటనలో మృతి చెందిన అగ్నిమాపక బ్రిగేడియర్స్ సంస్మరణార్థం అగ్నిమాపక వారోత్సవాలను ప్రతి ఏటా ఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు నిర్వహించుకుంటున్నామని రాష్ట్ర అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎన్ఎస్పేటలోని అగ్నిమాపక కేంద్రం వద్ద అగ్నిమాపక వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ప్రజల్లో అవగాహన కల్పించే క్రమంలో స్థానిక అగ్నిమాపక కార్యాలయంలో అగ్నిమాపక వారోత్సవాలను జెండా ఊపి ఆయన ప్రారంభించారు. తొలుత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు నివారించేందుకు అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. అగ్నిమాపక వారోత్సవాలు ముఖ్య లక్ష్యమని, అగ్ని ప్రమాద రహిత సురక్షిత భారతదేశానికి ఐక్యమవ్వడమని, ఇందుకు అందరం సమిష్టిగా కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. అగ్ని ప్రమాదానికి కారకాలు, అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సిన విధి విధానాలలో వంట, ఇంట్లో గాలి, వెలుతురు ఉండేటట్లు చూసుకోవడం, అగ్ని ప్రమాదం గమనించిన వెంటనే ప్రతి ఒక్కరూ ఆయా ప్రదేశాల నుండి ఆరుబయట సురక్షిత ప్రాంతానికి వెళ్లాలన్నారు. విద్యుత్ వలన అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు నివారణ చర్యలు ప్రతి ఒక్కరూ పాటించాలి అని తెలిపారు. ప్రాంతీయ అగ్నిమాపక అధికారి స్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 250 కోట్లు మంజూరు చేసింది అని, మొదటి విడతగా 153 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. 25 ఫైర్ స్టేషన్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విపత్తు స్పందన అగ్నిమాపక అధికారి ఎం మార్టిన్ లూథర్ కింగ్, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి పేరూరి శ్రీనివాస్, అగ్నిమాపక సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము ఏప్రిల్ 14వ తారీఖున అగ్నిమాపక శాఖ వారోత్సవాలను జరుపుతూ ఉంది. ఈ యొక్క వారమంతా ఈరోజే ఎందుకు మేము నిర్ణయించుకున్నామంటే, మనకు బాంబేలో ఉన్నటువంటి డాక్యార్డ్లో ఒక ఫైర్ ఇన్సిడెంట్లో అమరవీరులైనటువంటి యొక్క ఫైర్ బ్రిగేడ్స్ సంస్మరణార్థము ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న వారు విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినందుకు వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మేము ఈ దినంను అంటే ఒక మార్టిస్ కాలం మాదిరి, కమామరేషన్ డే మాదిరి మేము జరుపుకుంటా ఉన్నాం. ఈ సంవత్సరము దేశవ్యాప్తంగా ఒక్క ఫైర్ బ్రిగేడ్ బీహార్కి చెందినటువంటి యొక్క లీడింగ్ ఫైర్మెన్ ఆయన విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించడం జరిగింది. ఈరోజు వారికి మేము మా యొక్క అగ్నిమాపక శాఖ తరఫున దేశవ్యాప్తంగా నివాళులు అర్పించాము. అలాగే అగ్నిమాపక శాఖ ఈ యొక్క వారమంతా ప్రజలకు సంబంధించి కొన్ని మెలకువలను మరియు వారికి కొన్ని సూచనలను, జాగ్రత్తలను తెలపడానికి ప్రతిరోజు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క వర్గాల దగ్గరికి వెళ్ళి, అంటే ఒకరోజు ఒక రెసిడెంషియల్ అపార్ట్మెంటు, ఒకరోజు ఒక ఇండస్ట్రీ, ఒకరోజు ఒక హాస్పిటల్, ఒకరోజు ఒక ఫంక్షన్ హాలు, ఒకరోజు ఈ యొక్క స్కూల్స్కి సంబంధించి, అంటే వివిధ రకాలైనటువంటి యొక్క నిర్మాణాల దగ్గరికి సంబంధించి మేము వెళ్ళి వారికి ఈ యొక్క అగ్ని ప్రమాద సంఘటనలకు సంబంధించి ఎటువంటి యొక్క జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ప్రివెంటివ్ మెజర్స్ చేపట్టాలని చెప్పి మేము మా శాఖ తరపున మేము ఈ యొక్క వారమంతా వారోత్సవాలు జరుపుతూ ఉన్నాం.